తామర, దీన్నే రింగ్ వామ్ అని కూడా అంటారు. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు, మహిళలకు, స్త్రీలకు అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తామర అనేది ఎక్కువగా సంకల్లో, గజ్జల్లో వస్తుంది. పురుషాంగము, స్త్రీ మర్మవయవాల చుట్టూ కూడా వస్తుంది. పిరుదులపై, మలద్వారం చుట్టూ కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ముఖంపై వస్తుంది. గోళ్ళు కూడా ఈ ఫంగస్ వల్ల పుచ్చిపోతాయి. గోళ్ళకు కూడా తామర వచ్చే అవకాశం ఉంది. చిన్న మచ్చగా మొదలవుతుంది, వలయాకారంలో పెరుగుతూ పోతూ ఉంటుంది. మధ్యలో మానుబడుతుంది, చుట్టూ పొక్కులు నీటి పొక్కుల్లా ఉంటుంది. ఇవి ఎర్రటి పొలుసులు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న నీటి బొబ్బలు కూడా వస్తాయి. తీవ్రమైన దురద ఉంటుంది. దురద పగల కంటే కూడా రాత్రిపూట ఉంటుంది. రాత్రిపూట దురద వల్ల నిద్రకు అమితమైన భంగం కలుగుతుంది. పిల్లలు ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది. ఇది అంటువ్యాధి. స్కూలుకి వెళ్ళినప్పుడు పిల్లలు ఒకరినొకరు కబడ్డీ లాంటి ఆటలు ఆడినప్పుడు, ఒకరినొకరు వాటేసుకున్నప్పుడు కాళ్ళ మీద, చేతుల మీద అధికంగా ఉండేది ఒకరిదొకరికి అంటుతుంది. హాస్టల్లో ఉండే పిల్లలు, ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో ఉండే పిల్లలకి ఇది అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇది కొన్ని రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులలో తామర అధికంగా వస్తుంది. వృద్ధులు, షుగర్ వ్యాధి ఉన్నవారు, థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తున్నవారు, వివిధ కారణాల వల్ల ఊపిరితిత్తులకు కానీ, మూత్రపిండాల వ్యాధులకు కానీ స్టీరాయిడ్ మందులు వాడుతున్నవారు, అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్నవారు, గర్భిణీ స్త్రీలు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఈ రింగ్ వామ్ తామర వచ్చే అవకాశం ఉంటుంది. ఈ